హలో, నేను మీకు సాంబార్ రెసిపీ చూపిస్తున్నా. సో ఇది నేను ముందే ముద్దపప్పు కుక్ చేసి పెట్టుకున్నా అండ్ నీట్గా మ్యాష్ చేసేసాను. కొద్దిగా చింతపండు అంటే పులుపు మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం చింతపండు నానబెట్టాను. మన సాంబార్లోకి వెజ్జీస్ సాంబార్ ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, 4 దొండకాయలు, ములక్కాయ, టమాటా, చిన్నులపై కరివేపాకు. మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని, అంటే మనం కూరగాయలు వేయించుకోవాలి కదా, ఆయిల్ వేసుకోండి. నాకు కూరగాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. నేను ఈ ఆయిల్లో తాలింపు వేయట్లేదు, లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు మనం నూనె కాగగానే పచ్చిమిర్చి, సాంబార్ ఆనియన్స్, ఫస్ట్ ఆనియన్ మిర్చి వేసుకోండి. కరివేపాకు మనం తీసి పెట్టుకున్నాం కదా, కొంచెం తాలింపుకి కొంచెం సాంబార్లోకి. ఇవి కొంచెం వేగిన ఇప్పుడు ఇందులో మనం మిగిలిన వెజిటేబుల్స్ వేసుకుందాం. ములక్కాయలు, దొండకాయ. అంటే మనకి ములక్కాయ దొండకాయ కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, వంకాయ అంటే ఊరికే మగ్గిపోతుంది కదా, సో నేను అందుకే ఇది ముందే వేసేసుకున్నాను. కొంచెం అవి కూడా వేగగానే, ఎక్కువసేపు ఏం అక్కర్లేదు, కొంచెం వంకాయ ముక్కలు. సాంబార్లోకి ఎప్పుడు కూడా ముక్క పెద్దగా ఉంటేనే బాగుంటుంది, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఫైనల్లీ టమాటా వేసేద్దాం. ఇది కూడా చూసాను, నేను టమాటాని ఒక 4 ముక్కల్లా చేశాను. ఈ ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. అప్పుడు మనం చింతపండు పులుసు పిండుకుంటే ఆల్మోస్ట్ ఉడకాలన్నాను కదా, ఆ మిగిలిన కొంచెం ఏదైతే ఉడకాలో అది పులుసులో ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే దీని మానాన్ని ఇది ఉడికిపోద్ది. ఇంకా ఇదిగోండి సాల్ట్. మనం మళ్ళీ కూడా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ ఎంత అని, కొంచెం మగ్గడానికి వేస్తే సరిపోతుంది. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం త్వరగా మగ్గుతాయి. ఇవి మగ్గిన తర్వాత పులుసు పిండేద్దాం. ఇవి చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. మనం చింతపండు పులుసు వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. నేను చింతపండు ఇలా పిసికేసి గుజ్జు తీసాను. ఇప్పుడు ఇది అందులో వేసుకుందాం. ఈ పులుసులో మనం కారం వేసుకుందాం. పులుసుతో పాటు ముక్కలు ఉడికినప్పుడు, అంటే మనం ఇప్పుడు కారం ఇవి వేస్తాం కదా, చక్కగా పడతాయి అన్నమాట. అన్ని ఫ్లేవర్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి వెజిటేబుల్స్. కొద్దిగా వాటర్ వేసేయండి. చక్కగా తిప్పేసి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేయండి, టేస్ట్ చూసుకొని కావాల్సిన మేరకు వేసుకోండి. ఇందులో ఇదిగోండి, పులుసులో ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఇందులో మనం ఇది పప్పు వేసేసుకుందాం. నేను పప్పులో కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేశాను. ఇప్పుడు ఇది మనం పులుసులో వేసేసుకుందాం. చక్కగా పప్పు కలిపేసేయండి ఒకసారి. నేనైతే సాంబార్లో ఏ మసాలాస్ అలాంటివి ఏం వేయను, ఓన్లీ ఇట్లనే చేస్తా.
ఇప్పుడే మనం పప్పు వేసాం కదా, ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. ఈలోపు మనం తాలింపు వేసుకుందాం పక్కన. తాలింపు కోసం ఒక చిన్న బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నా. కొంచెం వేడవ్వగానే ఇదిగోండి పోపు దినుసులన్నీ, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మన వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి కరివేపాకు వేసేసాను, ఎండుమిర్చి, మిగిలిన పోపు సామాన్. కొంచెం వేగగానే మన సాంబార్లో కలిపేసుకోవచ్చు. ఇక చక్కగా తాలింపు వేసేసుకొని దించేసుకోవడమే. మీకు ఇంకా పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో కూడా మీరు ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఐ మేక్ సాంబార్, ఏం మసాలాస్ యాడ్ చేయకుండా. హోప్ యూ లైక్ ఇట్. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ దీంట్లోకి పాపడ్, ఆమ్లెట్ ఏదైనా కూడా నెక్స్ట్ లెవెల్ ఇంకా కాంబినేషన్. తాలింపు వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర లేకుండా అంటే సాంబార్ ఎలా చెప్పండి. అలా కొత్తిమీర కొంచెం వేసేసుకొని దించేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గివ్ ఇట్ ఎ ట్రై.